హాయ్ అండి, నేను లక్ష్మి. వెల్కమ్ టు వేడంగి రుచులు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఫిష్ మేతి కర్రీ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చేపలు, ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి పెట్టాను. ఇంకా ఇది మెంతి కూర, ధనియాల పొడి, ఉల్లిపాయలు, ఇవి ముక్కలు, ఇది ఆనియన్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేసింది, కొత్తిమీర. ముందుగా నేను స్టవ్ మీద బాండీ పెట్టానండి. అందులో ఆయిల్ కూడా పోసాను, అది వేడెక్కింది. ముందు ఫస్ట్ మనము ఈ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు యాడ్ చేయాలండి ఇందులో. ఈ ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయినాక అప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేద్దాము. మొత్తం ఆనియన్ పేస్ట్ వేస్తే ఆనియన్ స్మెల్ బాగా వస్తుందండి. అట్లా అని ఉల్లిపాయలు తక్కువ వేస్తే గ్రేవీ ఉండదు. అందుకని కొంచెం పేస్ట్, కొంచెం ముక్కలు వేసాను అన్నమాట. ఇందులో కొంచెం పసుపు యాడ్ చేస్తున్నా. అయితే ఇవి కొంచెం మగ్గుతాయి, తర్వాత ఆనియన్ పేస్ట్ వేద్దాం. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయినాయండి. ఇప్పుడు కొంచెం ఆనియన్ పేస్ట్ వేద్దాం. ఇది ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్ బరకగా పేస్ట్ పట్టింది, అల్లం వెల్లుల్లి వేసి. బాగుంటుందండి ఈ కూర, మెంతికూర ఫ్లేవర్ తోటి. నాన్ వెజ్లో మెంతికూర ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చికెన్లో అయినా, మటన్లో అయినా, ఫిష్లో అయినా. ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి టేస్ట్ అన్నమాట. యాక్చువల్గా మా పిల్లలకి పులుసు కూరలు అంటే ఎక్కువ ఇష్టం ఉండదండి. అందుకని నేను ఎట్లా చేస్తాను, పులుసుల ఫేవరెట్ నేనే. ఇది కూడా బాగా వేగాలి. ఇది వేగిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ వేద్దాం. ఇవి నా ఫస్ట్ వీడియోస్ కదండి, ఏమన్నా కొంచెం మిస్టేక్స్ ఉంటే ఏమీ అనుకోవద్దు. మెల్లమెల్లగా నేర్చుకుంటున్నాం. ఓకే. ఒక్కసారి మూత తీసి చూద్దామండి. ఇది ఫ్రై అవుతుంది, ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయ బాగా ఫ్రై అయితేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది, లేకపోతే పచ్చివాసన వస్తుంది. కొంచెం మెల్లగా నిదానంగా ఫ్రై చేయాలి. ఇంకొంచెం ఫ్రై అయినాక ఒకసారి చూద్దామండి. ఉల్లిపాయ ఫ్రై అయింది. ఇవి 2 ఉల్లిపాయలు నేను పేస్ట్ చేశాను. ఒక ఉల్లిపాయ ముక్కలు కోసాను ఫ్రెండ్స్. ఇందులోనే అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసాను. ఉల్లిపాయ ఫ్రై అయినాక ఇది ఒక కట్ట మెంతికూర శుభ్రంగా వాష్ చేసి ఫైన్గా చాప్ చేసి పెట్టింది. ఇప్పుడు ఈ ఉల్లిపాయలతో పాటు ఈ మెంతికూర కూడా బాగా మగ్గిపోవాలి.
ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దాం. మూత పెట్టేద్దాం. ఉల్లిపాయలు మగ్గుతాయి. ఫ్రెండ్స్, దీన్ని ఒకసారి మూత తీసి చూద్దాము. ఇంకా ఫ్రై అవ్వాలండి. ఇది ఇంకొక 5 మినిట్స్ ఫ్రై అయితే తర్వాత మనము కారము అవన్నీ వేద్దాము. ఒక 5 మినిట్స్ ఫ్రై కానిద్దాం దీన్ని.
చూడండి ఫ్రెండ్స్, గ్రేవీ కొంచెం ఉడకబట్టింది కదా, ఇందులో చేప ముక్కలు వేసేస్తున్నా. ఈ చేప ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత ఒకసారి టర్న్ చేద్దాం. టర్న్ చేసి ఉడకనిద్దాం. లాస్ట్లో గరం మసాలా, కొత్తిమీర వేసేస్తాం. కర్రీ రెడీ. ఒకసారి ఇది చూద్దాం ఫ్రెండ్స్. ఉడుకుతున్నాయి. ఈ చేప ముక్కల్ని ఒక్కసారి టర్న్ చేస్తాను. పులుసులో అయితే అవసరం లేదండి, గ్రేవీలో కొంచెం తక్కువ వాటర్ ఉంటుంది కదా, అందుకని ఒకసారి టర్న్ చేస్తే మంచిగా ఉడికిపోతాయి. ఒకసారి టర్న్ చేసి కొంచెం దగ్గర పడినాక గరం మసాలా వేసేద్దాం. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఉడకనిద్దాము. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చూపిస్తా. ఒకసారి కూర చూద్దాం ఫ్రెండ్స్. దగ్గర పడుతుంది కదా, ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసేద్దాం. కొద్దిగా గరం మసాలా, టూ పించెస్, ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర. వేసి మూత పెడితే మన కర్రీ అయిపోతుంది ఫ్రెండ్స్. మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్ కుక్ అయితే కర్రీ రెడీ అయిపోతుంది. 10 మినిట్స్ తర్వాత మీకు మళ్ళీ చూపిస్తా. ఒకసారి ఫైనల్గా మన కర్రీ చూద్దాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ రెడీ అయినట్టే మన ఫిష్ మేతి కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.